knock down the lockdown the technology way. Telangana State Department of Intermediate Education grateful for the leadership in providing the online classes at this pandemic situation. తెలంగాణకు మనమందరం మన వంతు కృషి చేద్దాం. వేవ్స్ తరంగాలు. This is the topic in the second year physics, and previously we used to call this as sound, dhvani. Now we are going to understand what is this topic actually, how it will be helpful for our daily life. నిజ జీవితంలో ఈ ధ్వని లేదా తరంగాలు అనే సబ్జెక్టు అనేది టాపిక్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. మనం మన తల్లిదండ్రుల యొక్క గొంతుల్ని విని వాళ్ళని గుర్తుపడతాం. వాళ్ళని చూడక్కర్లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ గొంతు వినంగానే మనం గుర్తుపలగలుగుతాం. దాన్ని మనం ఏమంటామంటే సహజ కంపనాలు అంటారు, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ బాడీ vibrating freely is called natural vibration. అటువంటి పౌనఃపున్యాన్ని మనం సహజ కంపనాలు, సహజ పౌనఃపున్యం అంటారు. అలా కాకుండా మనం ఎక్స్టర్నల్గా కనుక ఒక బాహ్య బలంతో ఒక వస్తువుని కంపింపజేస్తుంటే అప్పుడు ఆ వస్తువు బాహ్య కంపనాల పౌనఃపున్యంతో కంపిస్తుంది. వాటిని మనం ఏమంటామంటే బలాత్కృత కంపనాలు అంటారు, ఫోర్స్డ్ వైబ్రేషన్స్. The body is forced to vibrate by an external force. It's called forced vibration. You won't get much benefit of it. Suppose you are not interested in studying, but you are made to study, we won't get anything out of it. నిన్ను బలవంతంగా చదివిస్తున్నారనుకోండి, నీకేమీ రాదు. కారణం ఏంటి? నీకు ఇష్టం లేదు కాబట్టి. దాన్ని బలాత్కృత కంపనాలు అంటారు. The next one is called resonance. That is called అనునాదము. అనునాదం అంటే resonance. You see here, when the military people are crossing the bridge, you see, they walk like ordinary people. It's called step out. If not, what happens? Their steps frequency equal to frequency of the bridge will collapse. It is because of resonance. Military people ఒక బ్రిడ్జిని క్రాస్ చేస్తున్నప్పుడు సహజంగా నడుస్తారు. నిజానికి వాళ్ళు ఎట్లా ఉంటారంటే మార్చి ఫాస్ట్ చేస్తుంటారు. లెఫ్ట్ లెగ్స్ అన్ని ఒకేసారి, రైట్ లెగ్స్ అన్ని ఒకేసారి చేస్తారు. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళ యొక్క కాళ్ళ యొక్క పౌనఃపున్యము గనక ఆ బ్రిడ్జి యొక్క పౌనఃపున్యానికి సమానమైతే అది గరిష్ట కంపన పరిధి పొంది అది కూలిపోవడం జరుగుతుంది, పడిపోవడం జరుగుతుంది. ఇది అనునాదానికి ఎగ్జాంపుల్. అంటే మీరు ఇష్టపడి చదువుతున్నారనుకోండి, నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అనునాదం, రెజొనెన్స్. అలాగే మనం అనునాదాన్ని, రెజొనెన్స్ని ఉపయోగించి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ కూడా ఉంది. యూజింగ్ రెజొనెన్స్ వీ కెన్ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ధ్వని వేగాన్ని మనం ప్రయోగపూర్వకంగా కనుక్కోవచ్చు అనునాదాన్ని ఉపయోగించి. మీరు చూడండి, అక్కడ రోడ్డు పక్కన రెండు పక్కల ఇరువైపులా చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ కారు వెళ్తున్నప్పుడు ధ్వని ఎకో వస్తుంది. దానివల్ల డిస్టర్బెన్స్ అవుతారు డ్రైవర్. హీ విల్ గెట్ డిస్టర్బ్డ్ బై ద సౌండ్, బై ద ఎకో ప్రొడ్యూస్డ్. అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి. ఇలా జరిగింది. అప్పుడు కొన్ని చెట్లను అక్కడ కట్ చేయడం వల్ల ఈ ఎకోని అంటే ప్రతిధ్వని నివారించడం ద్వారా మనకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా డ్రైవర్ చక్కగా డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి దట్టంగా ఉన్నప్పుడు డ్రైవర్ డిస్టర్బ్ అవుతాడు బికాస్ ఆఫ్ ఎకో ప్రాబ్లం, ప్రతిధ్వని వలన. అలాగే మనం ఎకోని ఉపయోగించి రేడార్ పనిచేస్తుంది. సో రేడార్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకో ప్రిన్సిపల్, ప్రతిధ్వని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే బ్యాట్స్, గబ్బిలాలు చూస్తుంటారు, అవి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ప్రతిధ్వని ఉపయోగించి, ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఎకో కార్డియోగ్రామ్ అంటాం. ఆ ఎకో కార్డియోగ్రామ్ మనని ప్రతిధ్వని ఉపయోగిస్తారు. అలాగే సోనార్, సౌండ్ నావిగేషన్ రేంజింగ్, అది కూడా ప్రతిధ్వని ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. టైటానిక్లో అది లేకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ధ్వని వల్ల మనం వచ్చే ఉపయోగాలు, లేకపోతే అప్లికేషన్. అదేవిధంగా మనం
చూస్తుంటే ఆ సినిమా హాల్‌లో ఈ ధ్వని గనక సరిగ్గా లేకపోతే అప్పుడేమవుతుంది? మనకు వినిపించదు. ఎందుకంటే అకౌస్టిక్స్ ఉండాలి. సో, వితౌట్ అకౌస్టిక్స్ we cannot get clarity of the sound. Now we are going to find out some more applications of this one, Doppler effect. Doppler effect అంటే when we are moving away from the source we hear less frequency, or we are moving towards the source we find more frequency, is called Doppler effect. చదువుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం ఈ పాఠంలో. కాబట్టి మనం ఏదైనా ధ్వని జనక నుంచి దూరంగా పోతుంటే పౌనఃపున్యం తగ్గిపోతుంది, దగ్గరగా వస్తుంటే పౌనఃపున్యం పెరుగుతుంది. దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ను ఉపయోగించి మనం విశ్వం ఎప్పుడు కూడా పెరుగుతుంది అని చెప్పగలచ్చు. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ బై యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్, ఈస్ కాల్డ్ రెడ్ షిఫ్ట్. వి డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ like that. Sometimes we get infection on the legs mostly, and the depth of the infection, to find out we use Doppler effect. It is called cellulitis. So to know the depth of this infection we use Doppler. So by using that picture we can tell how much depth it happened. Like that we can use Doppler effect in finding submarines. Like that police people will find this, calculate the speed of the vehicles on the highways or on the roads by using a gun called the speed gun, we call it as. Actually it is nothing but Doppler effect. So these are some of the applications of Doppler effect. The audible frequency range is from 20 to 20,000 hertz. The frequencies less than 20 hertz are called infrasonics, and the frequencies greater than 20,000 hertz are called ultrasonic waves. Now mostly the animals can hear the frequencies less than 20 hertz. You know, the earthquake is propagated in the form of infrasonics. The animals can hear these infrasonics, hence they can be detecting these type of waves, and they get what is called activated, and they move in a random way. If the animals are moving here and there in a random way, we have to understand that there is something wrong with the what is called a climate or whatever it is. It is because they are getting that signals in the form of infrasonics. When an elephant is get terrified, it communicates the same information to the other elephants in the form of infrasonics. Now coming to the frequencies greater than 20,000 hertz are called ultrasonic waves. Dogs can hear up to 50,000 hertz. Therefore in the night time they are barking because they are receiving the frequencies up to 50,000 hertz, and therefore they are barking. You know, bats can hear and produce up to 1 lakh hertz. The bats can fly using this ultrasonic waves, and that is about this ultrasonic waves. Now మనం వినగలిగిన పౌనఃపున్యం యొక్క వ్యాప్తి ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. దీనికన్నా తక్కువ ఉన్న పౌనఃపున్యాన్ని మనము పరశ్రావ్యాలు అంటారు. అర్త్క్వేక్ అనేది పరశ్రావ్య రూపంలో ప్రసరణ జరుగుతుంది. యానిమల్స్ అన్నీ కూడా, జంతువులన్నీ కూడా ఈ మోస్ట్లీ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ పౌనఃపున్యాన్ని గుర్తించగలుగుతాయి. కాబట్టి ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రమాదం జరుగుతున్నప్పుడు వాటికి ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎలిఫెంట్స్, మనం ఏనుగులు చూస్తూ ఉంటే ఎప్పుడైనా భయాందోళనలకు గురైనప్పుడు అవి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని అదర్ ఎలిఫెంట్స్కి మనం పరశ్రావ్య రూపంలో అది ప్రసరణ చేస్తూ ఉంటాయి. అలా విధంగా 20,000 కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం అతిధ్వనులు, అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారు. ఈ కుక్కలు రాత్రిపూట అరుస్తుంటాయి. కారణం ఏంటంటే అది 50,000 హెర్ట్జ్ వరకు వినగలుగుతాయి. అలాగే గబ్బిలాలు చూస్తుంటాం మనం. ఆ గబ్బిలాలు దాదాపు 1 lakh హెర్ట్జ్ వరకు వింటాయి మరియు ప్రొడ్యూస్ చేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ద ఫ్రీక్వెన్సీస్ వాట్ వీఆర్ హియరింగ్. నౌ what is a wave actually? A wave is nothing but a disturbance. A disturbance created in a medium produces the wave. And here we can see కంపిస్తున్న వస్తువు నుండి తరంగాలు ఏర్పడతాయి. సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ వేవ్స్. అక్కడ చూడండి, చెట్లు కదులుతున్నాయి, కంపిస్తున్నాయి. అదేవిధంగా ఒక బ్లేడ్ని పట్టుకొని మనం రెండో పక్కన కంపింపజేస్తే
అప్పుడు కంపనాలు ఏర్పడతాయి, తరంగాలు ఏర్పడతాయి. ఒక కొలంలో గనక రాయిని విసిరేసామనుకోండి, ఆ నీటి తరంగాలు ఏర్పడతాయి. సో ద వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేవ్స్? We have two types of waves we have. One is called mechanical wave, another is called electromagnetic wave. తరంగాలు రెండు రకాలు, విద్యుదయస్కాంత తరంగాలు మరియు యాంత్రిక తరంగాలు. ఈ విద్యుదయస్కాంత తరంగాలకి యానకం అవసరం లేదు, కానీ యాంత్రిక తరంగాలకి యానకం అవసరము. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మెటీరియల్ మీడియం. దే ప్రొపగేట్ త్రూ వాక్యూమ్ ఆల్సో. సన్ రేస్ will be coming through vacuum because they does not require any medium. Light waves, X-rays, radio waves are belonging to electromagnetic waves. యాంత్రిక తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు. So the mechanical waves example is sound waves. Now, the mechanical wave, suppose we take an example of sound wave. If an explosion is taking place on the surface of moon, can we hear the sound? It was given in the MCET examination. We cannot hear because there is no medium. చంద్రమండలంపై కనుక ఒక విస్ఫోటం జరిగితే అది వినగలమా అంటే వినలేము అని ఎంసెట్లో ఇచ్చారు. ఎందుకంటే దాంట్లో యానకం లేదు కాబట్టి. సో వితౌట్ మీడియం a sound cannot be propagated. Now the mechanical waves are again two types, the progressive waves and the stationary waves. యాంత్రిక తరంగాలు మళ్ళా రెండు రకాలు, పురోగామి తరంగాలు మరియు స్థిర తరంగాలు. నౌ మనం ఈ పురోగామి తరంగాల యొక్క లక్షణాలు మరియు స్థిర తరంగాల యొక్క లక్షణాల గురించి నేర్చుకోబోతున్నాం. The progressive waves, these waves are produced at a point and progress in all the directions to infinity. And stationary waves, they are limited to a region. ఈ పురోగామి తరంగాలు ఒక బిందువు నుంచి మొదలై అనంత దూరానికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అదే స్థిర తరంగాలు ఒక ప్రాంతంలో మాత్రమే ఇమిడి ఉంటాయి. పురోగామి తరంగాల్లో మనకి శృంగాలు, ద్రోణులు ఏర్పడతాయి, లేదా సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడతాయి. దే కాజ్ క్రస్ట్ అండ్ ట్రస్ ఆర్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ వేవ్. స్టేషనరీ వేవ్స్లో మనకి అస్పందన, ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి, అంటే నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. ద మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ హియర్ యు సీ, దిస్ మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ నోడ్స్ అండ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాంటీ నోడ్స్. ఈ గరిష్ట స్థానభ్రంశం కలిగి వాటిని ఏమంటారంటే ప్రస్పందన బిందువులు అంటారు. ఎక్కడైతే కనిష్టంగా ఉంటుందో ఈ స్థానభ్రంశం వాటిని అస్పందన స్థానాలు అంటారు. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ ఆర్ ఈక్వల్. దీంట్లో ఈ కంపన పరిమితి అనేది పురోగామి తరంగాలు సమానంగా ఉంటుంది, కానీ ఈ స్థిర తరంగాల్లో అది మారుతూ ఉంటుంది. ఒక గుర్తులో తీసుకుంటే ఇక్కడ కనిష్టంగా ఉంటుంది, ఇక్కడ గరిష్టంగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ డిఫరెంట్. ద మాక్సిమం ఈజ్ at antinode and minimum at the nodes. Now if you see, there is a continuous phase difference between the particles in the wave in the case of progressive waves. ప్రావస్థా భేదం కలిగి తరంగం ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దీంట్లోకి వచ్చినప్పుడు చూస్తే మనం స్థిర తరంగాల్లో చూస్తే మనకి ఈ రెండు నోడ్స్ మధ్యలో ఉన్నవి ఎప్పుడు కూడా ఒకటే ప్రావస్థలో ఉంటాయి. ఆల్ ద పార్టికల్స్ బిట్వీన్ ద నోడ్స్, టూ నోడ్స్, సక్సెసివ్ నోడ్స్ will have the same phase. And the distance between any two adjacent crusts or compression or adjacent troughs or rarefactions is equal to wavelength lambda. ఒక రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరము, లేదా సంపీడనాలు లేక విరళీకరణల మధ్య దూరము తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ నోడ్స్ ఆర్ టూ సక్సెసివ్ యాంటీ నోడ్స్ ఈజ్ లాంబ్డా బై 2. రెండు వరుస అస్పందన లేదా ప్రస్పందన స్థానాల మధ్య దూరం లాంబ్డా బై 2. ఈ పురోగామి తరంగాలు దే విల్ క్యారీ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గివెన్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. what is the physical quality that is carried in the medium? The energy and momentum are transmitted in a medium, but particles are not moving. In the case of these stationary waves, energy is not at all transmitted. So శక్తి బదిలీ ఎక్కడ జరగదు అంటే స్థిర తరంగాల్లో జరగదు. అడిగాడు, ఇది కూడా ఐఐటీలో అడిగిన ప్రశ్న. కాబట్టి ఎక్కడ శక్తి బదిలీ కాలేదు అంటే స్థిర తరంగాలు. పురోగామి తరంగాల్లో ఏ భౌతిక రాశి ఒక చోట నుంచి ఇంకో చోటకి పోతుందంటే శక్తి మరియు ద్రవ్య వేగము, కానీ కణాలు ఎక్కడికి పోవు. పురోగామి తరంగాలు రెండు రకాలు, రేఖ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు. ద ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, దే ఆర్ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడనల్ వేవ్స్. మనం ఇక్కడ చూస్తుంటాం ఈ తేలు తన యొక్క ఆహారం తీసుకుంటానికి చాలా లేజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ
అది ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ని ఉపయోగించి అది దాని టార్గెట్ చేరడానికి అది జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది. ద స్కార్పియన్ ఈజ్ యూజింగ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ టు అటాక్ ద గోల్, and it is having that technique of getting this usage of longitudinal and transverse waves. And now we see here, this is nothing but the what is called a transverse wave, where the particles are vibrating. Particles are vibrating perpendicular propagation. The wave is propagating the direction, whereas the particles are vibrating perpendicular. Such a wave is called a transverse wave. కాబట్టి ఎక్కడైతే కణాలు తరంగ దిశకు లంబంగా కంపిస్తున్నాయో అటువంటి తరంగాన్ని ఏమంటామంటే మనం తిరియక్ తరంగము అంటారు, ట్రాన్స్వర్స్ వేవ్. మన ఎగ్జాంపుల్ సర్ఫేస్ వాటర్ వేవ్స్. సర్ఫేస్ వాటర్ వేవ్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తరంగ దిశకు కణాలు లంబంగా కనిపిస్తుంది, వాటి తిరిగి తరంగాలు అంటారు. దీంట్లో ఏమవుతాయి? శృంగాలు ద్రోణులు అవుతాయి. క్రస్ట్ అండ్ ట్రఫ్. శృంగాలు ద్రోణులు అంటారు. దీనికి శృంగం అంటారు, దీన్ని ద్రోణులు అంటారు. ఈ వరుస రెండు శృంగాల మధ్య దూరం కానీ లేదా ద్రోణుల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. So the distance between two successive crusts or troughs is equal to wavelength lambda. Now we are going to discuss about longitudinal waves. ఇక్కడ తరంగాల యొక్క దిశకు సమాంతరంగా కణాలు కనిపిస్తుంటాయి. వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. The particles are vibrating in the medium parallel to the direction of propagation. Such waves is called longitudinal waves. Example is sound waves in gases and the waves in springs. The regions where the particles are coming closer are called compressions. Where they are going away is called rarefactions. Very closer compressions, these are called rarefactions. So compressions and rarefactions are formed in the case of this one. సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి దీంట్లో లాంగిట్యూడల్ వేవ్స్ అంటే అనుదైర్ఘ్య తరంగాలలో. Now we are going to discuss about the formation of waves in a stretched string. సాగదీసిన తీగపై తరంగాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మనం వీణ, వయలిన్ అవన్నీ చూస్తుంటాం. వాటిలో స్థిర తరంగాలు, వాటిని ప్లగ్ చేసినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఎలా వస్తాయి చూడండి. మనం మధ్యలో కనుక దీన్ని తీగన పట్టుకు లాగామనుకుందాం, అప్పుడు మనకి ఒక లూప్ ఏర్పడుతుంది. ఈ చివరి స్థానాల దగ్గర, చివరి బిందువుల దగ్గర మనకి ఏం ఏర్పడింది అంటే రెండు నోట్స్ ఏర్పడినాయి, అస్పందన స్థానాలు. అంటే ద ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2. కాబట్టి ఇలా ఏర్పడింది మనకి. నా ఇప్పుడు ఈ రెండు స్థానాల మధ్య దూరం ఎంత అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2 కాబట్టి λ ఈజ్ ఈక్వల్ టు 2l. పౌనఃపున్యానికి ఫార్ములా, ద ఫ్రీక్వెన్సీ, ద ఫార్ములా ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు v/λ, that is 1/2l root of T/m, and this is known as the fundamental frequency. How we are writing this root of T/m? The velocity of the waves in a stretched string is given by the formula root of T/m. T is called tension in the string, m is called linear density. Some people will call it as mu also. Mu is called linear density, రేఖీయ సాంద్రత, దీన్ని తన్యత అంటారు. ఇది మొదటి పౌనఃపున్యం కాబట్టి దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ద వెలాసిటీ హియర్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా రూట్ ఆఫ్ T/m. T is the tension, m is called linear density, రేఖీయ సాంద్రత. ఇక్కడ ప్రాథమిక పౌనఃపున్యం లేదా మొదటి అనుస్వరం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఎంతంటే n ఈజ్ ఈక్వల్ టు 1/2l రూట్ ఆఫ్ T/m. దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు రెండు లూప్ రూపంలో కనుక దాన్ని కంపింప చేస్తే అప్పుడు n2 ఎంత వచ్చిందంటే 2 times of n1. When the string is vibrating in two segments, the frequency n2 found to be 2 times of n1. Hence it is called second harmonic or first overtone. కాబట్టి n2ని ఏమంటారంటే రెండవ అనుస్వరం అంటారు లేదా మొదటి అతిస్వరము అంటారు. ఇప్పుడు 3 లూప్స్లో కనుక కంపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా అదేనండి, ఇది 2 లూప్స్లో కంపిస్తున్నప్పుడు. అదే 3 లూప్స్లో కంపిస్తుంది అనుకుందాం, అప్పుడు n3 ఎంత వస్తుందంటే 3 times of n1 వస్తుంది. కాబట్టి దాన్ని మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. హియర్ n3 is found to be 3 times of n1. Hence it is called third harmonic or second overtone. Here we are finding the ratio of harmonics in the strings are found to be in the natural numbers 1:2:3. కాబట్టి ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో, తీగలలో ఈ పౌనఃపున్యాలు అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎలా ఉంది అంటే 1:2:3 ఎక్సెట్రా అంటే సహజ సంఖ్యల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్.
The string instruments are good musical instruments. The string instruments are good musical instruments. Now we are going to discuss about the laws in the strings. సో ఈ తీగలలోని మనకి నియమాల గురించి, తీగల్లో నియమాల గురించి చూస్తాం. ఫస్ట్ లా, ద ఫస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ హియర్ బై యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1/2l రూట్ ఆఫ్ t బై m. ఆ సూత్రం నుంచి nకి lకి మధ్య రిలేషన్నే మనకి మొదటి నియమంగా వర్తిస్తుంది. n ప్రపోర్షనల్ టు 1/l. కాబట్టి t మరియు mలు స్థిరంగా ఉంచినప్పుడు అప్పుడు వాటి మధ్య సంబంధం ఏంటంటే n ప్రపోర్షనల్ టు 1/l. కాబట్టి t మరియు m స్థిరముగా ఉంచినప్పుడు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ సహజ పౌనఃపున్యం అనేది తీగ యొక్క పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని మొదటి సూత్రాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లా, రెండవ నియమము. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ when the length and linear density are constant. So here we are discussing about the second law. The second law is nothing but n proportional to root of t when L and M are constant. రెండవ నియమం ఏం చెబుతుందంటే సహజ పౌనఃపున్యం అనేది దాని తన్యత యొక్క వర్గానికి, దాని యొక్క పౌనఃపున్యం అనేది దాని తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. n ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ t ఎప్పుడు l మరియు mలు స్థిరముగా ఉంటే. నెక్స్ట్ థర్డ్ లా, మూడవ నియమము. ఇక్కడ nకి mకి మధ్య సూత్రం అండి. n ప్రపోర్షనల్ టు 1/√m. m అంటే లీనియర్ డెన్సిటీ. కొంతమంది న్యూ కూడా రాస్తారండి, అది కూడా కరెక్టే. సో ఇది మూడవ నియమము, థర్డ్ లా. సో దీస్ ఆర్ ద 3 లాస్. జనరల్గా ఈ క్వశ్చన్ని 8 మార్క్స్ ఇస్తారు. కాబట్టి ఈ స్ట్రింగ్స్లో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ హార్మోనిక్స్, హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్, వాట్ ఆర్ ద లాస్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హార్మోనిక్స్ ఇన్ ఓపెన్ పైప్. కాబట్టి తెరిచిన గొట్టాలకి మనం ఉదాహరణ రాసుకోబోతున్నాం. సో తెరిచిన గొట్టాలు అంటే ఏంటంటే రెండు పక్కల తెరిచి ఉంటే వాటిని తెరిచిన గొట్టాలు అంటారు. ద pipes which are open both sides are called open pipes. The flutes, trumpet and all these are called nothing but open pipes. When a pipe is open at both ends, is called open pipe. When I blow air, we get the first mode of vibration you see here. It is L is equal to lambda by 2 and lambda is equal to 2L. And now the frequency N is equal to V by lambda, V by 2L. And this first frequency is called fundamental frequency or first harmonic, same as the strings here. Now, when air is blown little hard, we get next mode of vibration. Now, this L is equal to, it is nothing but lambda. Therefore, N2 is equal to V by lambda. It is 2 times of N1. Hence, it is called second harmonic or first overtone. కొంచెం గట్టిగా ఊదినప్పుడు ఈ విధంగా తరంగాలు ఏర్పడతాయి ఆ గొట్టంలో, తెరిచిన గొట్టంలో. అప్పుడు పౌనఃపున్యం N2 ఎంత వచ్చిందంటే మొదటి పౌనఃపున్యానికి 2 రెట్లు ఉంది కాబట్టి దీన్ని రెండవ అనుస్వరము లేక మొదటి అతిస్వరము అంటారు. ఇట్ ఈస్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. అదేవిధంగా మూడవసారి చూస్తే మనకు దీనిలో తరంగం ఈ రకంగా ఏర్పడింది. అప్పుడు పొడవు ఎంత సమానమైందంటే 3 lambda by 2 సమానమైంది. ఇప్పుడు N3ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది అంటే 3 times of N1 ఉంది కాబట్టి దీన్ని థర్డ్ హార్మోనిక్ అన్నారు. దీన్ని థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. కాబట్టి ఈసారి ఈ తరంగాలు ఇలా ఏర్పడినాయి కాబట్టి L ఎంత అయిందంటే 3 lambda by 2 అయింది. ఇప్పుడు పౌనఃపున్యం N3 ఎంత అయిందంటే 3 times of N1 ఉంది కాబట్టి దీన్ని మూడవ అనుస్వరము లేక రెండవ అతిస్వరము అంటారు. ఇప్పుడు ఈ తెరిచిన గొట్టాల్లో ఉన్న పౌనఃపున్యాల నిష్పత్తి లేదా హార్మోనిక్స్ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత ఉందంటే 1:2, 3:4, 5, ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ లైక్ స్ట్రింగ్స్. కాబట్టి తెరిచిన గొట్టాల్లో ఉన్న హార్మోనిక్స్ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2, 3:4, 5 సహజ సంఖ్యలకు సమానంగా ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. We are going to discuss about the harmonics in a closed pipe. మూసిన గొట్టాల్లో అనుస్వరాలు. మూసిన గొట్టం అంటే ఒక పక్కన మూసేసి రెండో పక్కన తెరిచి ఉంటే దాన్ని మూసిన గొట్టం. అంటే మనం ట్యాప్ కింద ఒక చూడండి చిన్న టబ్ పెట్టాం. ఆ సౌండ్ని బట్టి మనం చెప్పచ్చు అది నిండిందా లేదా అనేది. మనం బకెట్ని ట్యాప్ కింద పెట్టినప్పుడు దాని సౌండ్ని బట్టి చెప్పచ్చు మనం అది నిండిందా లేదా అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. కాబట్టి మూసిన గొట్టాల్లో
అనుస్వరాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అండి, ఎస్ఏ క్వశ్చన్ మనకి. సో in the first mode of vibration, the length is equal to lambda by 4 and lambda is equal to 4L, and the frequency, first frequency is V by lambda V by 4L. This first frequency is called fundamental frequency or first harmonic. So ఈ మూసిన గొట్టములో మొదటిగా వచ్చిన దీనిలో ఏర్పడిన తరంగం L గొట్టము పొడవు ఎంత అవుతుందంటే లాంబ్డా బై 4కి సమానం అవుతుంది, లాంబ్డా 4L. ఈ పౌనఃపున్యం ఎంత అవుతుందంటే N1 ఈజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా V బై 4L. ఇది మొదటి పౌనఃపున్యం కాబట్టి మొదటి అనుస్వరము లేక దీన్ని ప్రాథమిక పౌనఃపున్యము అంటారు. ఇక నెక్స్ట్ మోడ్లో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ L ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా బై 4. అప్పుడు పౌనఃపున్యం N2 ఎంత అవుతుందంటే V బై లాంబ్డా ప్రకారం N2 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ N1. సో ద ఫ్రీక్వెన్సీ, ద second frequency is found to be 3 times of the fundamental frequency. Hence, it is called third harmonic or first overtone. It is called third harmonic or first overtone. In the second mode of vibration, the frequency is found to be 3 times of N1, third harmonic or first overtone. Now, we are going to see the next mode of vibration where L is equal to 5 lambda by 4. So lambda is equal to 4L by 5. The frequency N3 is V by lambda, and it is nothing but 5 times of N1. It is called fifth harmonic or second overtone. కాబట్టి నెక్స్ట్ మోడ్లో L ఎంత అవుతుందంటే 5 లాంబ్డా బై 4 అవుతుందండి. ఇప్పుడున్న పౌనఃపున్యం N3 ఎంత అంటే 5 టైమ్స్ ఆఫ్ N1 ఉంది కాబట్టి దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అంటారు. 5వ అనుస్వరము లేదా 2వ అతిస్వరము. ఈ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందంటే 1:3:5:7 ఎక్సెట్రా, అంటే బేసి సంఖ్యల నిష్పత్తిగా సమానంగా ఉంటుంది. The harmonics produced in a closed pipe are in the ratio of odd natural numbers. So it is not a good musical instrument because here even frequencies are missing in this one. Now we are going to discuss about beats, vispandanalu. When two waves of nearly same frequencies are propagating the same direction, by the superposition, that is by interference, we get beats. That is constructive and destructive interferences, we get beats, vispandanalu. రెండు దాదాపు సమానమైన పౌనఃపున్యము కలిగిన రెండు పురోగామి తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటే అధ్యారోపణ వలన, ఓవర్లాపింగ్ వలన మనకి విస్పందనాలు ఏర్పడతాయి. దీంట్లో ఏమవుతుంది, వ్యతికరణం అనేది జరుగుతుంది, ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి గరిష్ట కంపన పరిధి, కనిష్ట కంపన పరిధి జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడే వాటిని మనం, ఈ ఫినామినాని మనం ఏమంటామంటే బీట్స్ అంటాం, విస్పందనాలు అంటాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ బీట్స్. హియర్ the combined wave frequency is nothing but N1 plus N2 by 2. And the beat frequency is given by the formula N1 minus N2. So when two waves of nearly same frequencies are propagated in the same direction, by the overlapping, we are getting the phenomena of beats. As we know, the persistence of hearing is 0.1 seconds. The maximum number of beats a human being can hear is only 10 hertz. More than that, we cannot hear. So a human being can hear only maximum of 10 hertz. మనకు తెలుసు ఈ 0.1 సెకండ్స్ అనేది కనిష్ట వ్యవధి కాబట్టి మనం వినగలిగిన గరిష్ట విస్పందనాల సంఖ్య ఎంత అంటే 10 hertz. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం వినలేము. సో ద బీట్ ఫ్రీక్వెన్సీ విస్పందనాల సంఖ్య అంటే N1 మైనస్ N2. అలాగే ఎఫెక్టివ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫలిత తరంగ పౌనఃపున్యం ఎంత అంటే N1 ప్లస్ N2 by 2. అప్లికేషన్ ఆఫ్ బీట్స్, విస్పందనాల యొక్క ఉపయోగాలు చూస్తున్నాం. A musician can use to tune their instruments using these beats to detect poisonous gases from mines. మన మైన్స్లో చూస్తుంటాం, చాలా డేంజరస్ డేవీ సేఫ్టీ ల్యాంప్ ఉపయోగిస్తారు, కండక్టివిటీని ఉపయోగిస్తారు, కండక్షన్ ఉపయోగించి, థర్మల్ కండక్టివిటీని ఉపయోగించి. కానీ ఇది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. ఒక పైపు తీసుకుంటారు, ఓపెన్ పైప్, ఆర్డినరీ ఎయిర్తో బ్లో చేస్తుంటారు. రెండో పైపులో ఈ మైన్స్లో వచ్చిన గాలితో అది బ్లో చేస్తుంటారు. ఆ రెండింటి యొక్క తేడా వచ్చినప్పుడు విస్పందనాలు ఏర్పడతాయి, బీట్స్ ఏర్పడతాయి. బై దట్ వీ కెన్ డిటెక్ట్
this poisonous gases very accurately. Unknown frequencies can be calculated very easily by using the phenomena of beats. In cinema, it is used for special effects by using these beats. Heterodyne meter is used to measure the frequency of EM waves, electromagnetic waves. Now, ఈ విస్పందనాల యొక్క ఉపయోగాలు నేర్చుకోబోతున్నాం. సంగీతకారుడు వాయిద్యాలను వాటి యొక్క ట్యూన్ చేయడానికి ఉపయోగిస్తుంటారు మనం మ్యూజిక్ వాటిలో. గనుల నుండి వచ్చే వాయువుల్ని గుర్తించడానికి. కాబట్టి 2 ఓపెన్ పైప్స్ తీసుకుంటారు. ఒకటేమో ఆర్డినరీ వైర్, ఇంకోటి మైన్స్లో ఉన్న వైర్తో బ్లో చేస్తూ ఎక్కడైనా విస్పందనలు వచ్చినట్టు దాంట్లో పాయిజనస్ గ్యాసెస్ ఉన్నట్టుగా గుర్తిస్తారు. అది యాక్చువల్గా డేవిస్ సేఫ్టీ ల్యాంప్ ఉపయోగించే వాళ్ళు ఇది ఇంకా యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలియని పౌనఃపున్యాలు లెక్కించడానికి ఉపయోగిస్తారు. అలాగే సినిమా హాల్లో మనం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేస్తాం సినిమాల్లో. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల పౌనఃపున్యాన్ని కొలవడానికి హెట్రోడైన్ మీటర్ని ఉపయోగించి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఈ బీట్స్కి ఉపయోగాలు.